అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. ఈరోజైతే మాత్రం మా పిల్లలు పీటీఎంకి అయితే పిలిచారు. సో ఈరోజు క్లాసు పీటీఎంకి అయితే వెళ్ళాను. మా స్కూల్ ప్లే గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద స్కూలు, జ్యోతి విద్యాలయ హై స్కూలు. సో పీటీఎంకి ముందే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలా రోజులు సెలవులు పెట్టేశాము ఏంటా అని అనుకున్నాము. సో ఒకసారి కనుక్కుందాము పిల్లలు ఎలా చదువుతున్నారని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాము. సో పీటీఎంకి అయితే అటెండ్ అయిపోయాము. ఇంకా వాళ్ళైతే గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆడుకుంటానమ్మా, రౌండ్ చేస్తాను ఒకసారి అని చెప్పి. సో క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు 2G క్లాస్ రూము, సెకండ్ క్లాస్ G సెక్షన్ అయితే వాళ్ళ టీచరు నాగలక్ష్మి టీచరు. సో పీటీఎంకి అయితే క్వశ్చన్స్ అయితే అడిగాము. సో పిల్లలైతే హాలిడేస్ ఎక్కువ పెట్టేశారు. శబరిమల, ఇంకా ట్రిప్పులు, తిరుపతి, అరుణాచలం, ఇంకా సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్. సో ఆ ట్రిప్పుల వల్ల కొంచెం ఎడ్యుకేషన్ అయితే తక్కువ డల్ అయింది మా వాళ్ళకి. ఇంకా మొత్తానికి అయితే గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. పీటీఎంకి చిన్న సైన్స్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో పేరెంట్స్ అందరూ చాలా బాగా అటెండ్ అయ్యారు. యూకేజీ, ఎల్కేజీ వాళ్ళైతే మాత్రం చాలా బాగా ప్రాజెక్ట్స్ అయితే చేశారు. వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేమైతే విన్నాము. చాలా చిన్నగా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పాప. అందరూ కూడా చిన్న ప్రాజెక్ట్స్ చాలా బాగా చేశారు అందరూ కూడా. ఇంకా యాన్యువల్ డేకి ఏంటి అని చాలా పెద్దగా చేస్తారు. యాన్యువల్ డే ఫంక్షన్ అయితే మాత్రం స్కూల్లో, జ్యోతి విద్యాలయ హై స్కూలు, ఇదైతే వీళ్ళ ఆడిటోరియము. ఇక్కడ ఏవైనా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. స్కూల్లో అయితే మాత్రం పీటీఎం జరిగిపోయిన తర్వాత మేమైతే ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. జస్ట్ అలా ఒకసారి చూసేసి ఇంకా వెళ్దామని చెప్పి. మొత్తానికి ఏమైందంటే సో పీటీఎంలో హడావిడిలో పడి నేనైతే మాత్రం మా ఇంట్లో పాలు స్టవ్ ఆన్ చేసి పాలు స్టవ్ మీద పెట్టేసి అయితే వచ్చేసాను. నాకైతే భయం వేసింది. వెళ్ళేసరికి డిమార్ట్కి వెళ్ళాలి కదా, వీకెండ్, ఎలా పాలైతే ఇంకిపోతాయి కదా, ఏం చేయాలని అయితే భయపడ్డాను. సో మా వాళ్ళైతే మాత్రం ర్యాపిడో బుక్ చేసుకుని అయితే కీ అయితే పంపించేస్తారు. జీవనానికి అయితే పంపించేశారు. స్టవ్ అయితే బంద్ చేశారు. లేదంటే మేము వెళ్ళేసరికి పాలన్నీ పోయి ఇంకా స్టవ్ అయితే ఆన్లోనే ఉంటుంది. అదొకటి భయం వేసింది. అందుకు రిలాక్స్గా పీటీఎం అయినా ప్రాజెక్ట్ అయినా చేసుకున్నాము. సో లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చేది, స్కూల్ నుంచి వెళ్ళే వచ్చేది. మా వాళ్ళైతే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వైతే పిల్లలకి ఏం చేస్తున్నారు ఏంటి అనేది నువ్వే స్కూల్లో అడుగు టీచర్కి అని చెప్పారు. సో నేనైతే మాత్రం ఇద్దరం కలిసి వెళ్దాము, చాలా రోజులు అయింది వెళ్ళలేదు కదా పీటీఎంకి అని చెప్పి ఇద్దరం కలిసి క్వశ్చన్స్ అయితే అడిగేసి మా పిల్లల గురించి అప్డేట్స్ తీసుకుని అయితే వచ్చేసాము. వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పిల్లల స్కూల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ BHEL దగ్గర ఉంటుంది. సో రోజు అయితే వ్యాన్కి అయితే వెళ్తారు. 7:30కే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. లైక్